దేవుడు మనకు చక్కటి వాగ్దానాన్ని ఈ సంవత్సరం ఆయన నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. వాగ్దానాలు మన కొరకు నిన్నటి రోజే వ్రాయుడు, అవి ముందుగా వ్రాయబడినవే. అనేక వాగ్దానాలు మనకున్నాయి. అయితే వాటిని మన పేరట రాస్తాడు. ఇప్పుడు తండ్రి ఆస్తి ఉందనుకోండి, తండ్రి ఆస్తి అప్పటికప్పటికే రేపటికి ఆయన సృష్టించడు. ఎప్పటి నుంచో ఆయన సంపాదించి పెట్టిన ఆస్తిని ఏం చేస్తాడు తండ్రి? తగు కాలమందు ఆయనకి ఇష్టమైన వాళ్ళ పేరట రాస్తాడు. అట్లాగే ఒక గని, వాగ్దానాల గని. చెప్పండి, ఏ గని? గట్టిగా చెప్తే కదా మీరు. ఏ గని? వాగ్దానాల గని. ఆ గనిలో నుంచి ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క సంవత్సరం మన పేరట రాస్తుంటాడు. అవి పాతవేం కాదు, కొత్తవేం కాదు, పాతవే. మన కొరకు చేసి ఉంచిన, దాచి ఉంచిన, మన కొరకు ఆయన నిర్ణయించి పెట్టిన వాగ్దానాలు అవి మన కొరకు ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం మనం అడుగుతుంటాం, ప్రభువా ఈ సంవత్సరం మా పేరట ఏం రాస్తావు అంటే, పిచ్చోడా నువ్వు పుట్టక ముందు నుంచి తీసి పెట్టున్నాను అక్కడ నీకోసం అని ఒక వాగ్దానం తీసి, ఈ సంవత్సరం ఈ వాగ్దానాన్ని నీ పేరట రాస్తున్నాను పో అంటాడు. అప్పుడు ఆ వాగ్దానాన్ని మన పేరట రాయించాడు కనుక ఆ వాగ్దాన నెరవేర్పుని మనమంతా చూస్తాము. స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి అయిన ప్రభువా, నాయనా ఎన్నో వాగ్దానాలు మా బ్రతుకులో నెరవేరుస్తూ వస్తున్నారు. ఎన్నో వాగ్దానాలు మేము అనుభవించాము. ఇదిగో ఈ సంవత్సరం మీ పాదసన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానము కొరకానికి స్తోత్రం. ఈ వాగ్దానమును ఈ సంవత్సరం మా బ్రతుకులలో మీరు నెరవేర్చి మా యందు మీరు ఏమి ఉద్దేశించి ఉన్నారో ఆ కార్యములను నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఈ వాగ్దాన నెరవేర్పుతో తృప్తిపరిచి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏమై ఉంటుందో ఆ వాగ్దానం చూద్దాం. గట్టిగా చపల కొడదాం. కొట్టాలి, 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 గట్టిగా కొట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. అక్కడ ఒక పక్షి ఉంది కదా, ఏదో భయంగా ఉంది. అది మీరు అంత వచ్చారనుకుంటా. భయంగా ఉంది. అయితే ఆ భయాన్ని తొలగించడానికి ఆ దక్షిణ హస్తం చాపబడినట్లు ఆ పక్షి ఎక్కడికి వచ్చిందో తెలుసా? సిలువ నీడలోనికి వచ్చింది. ఆమేన్. ఆ సిలువ నీడలోనికి వస్తే ప్రభు అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, భయపడకు, భయపడకు, నిన్ను ఆదుకుంటాను. ఆయన నీడకి, సిలువ నీడకి, ఆయన చేతి నీడకి మనం వస్తే ఆయన ఆదుకుంటాడు. ఆయన తప్పనిసరిగా మనల్ని ఆదుకుంటాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ సంవత్సరం ఆయన మనకున్న కలవరాలన్నీ తొలగించి, భయాలన్నీ తొలగించి, మనకు ఆయన ఆదరణకర్తగా నిలిచి మనల్ని ఆదుకుంటాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇది వాక్యం మేము ముందే చదివేశాం కదా అంటే, బైబిల్ చదవని వాక్యం ఏముంటుంది? మనం చదివినవే. చెప్పాను కదా, ఇది ఒక గని. ఏది ఇది?
గని, వాగ్దానాల గని. ఆ గనిలో నుంచి ఈ రోజున ఒక వాగ్దానాన్ని మన పేరట వ్రాశాడు. ఈ వాగ్దానం కొరకు అలాగే మీరు ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం. ప్రభువా, ఈ వాగ్దానం నాలో నెరవేర్చబడాలి, నాలో నెరవేర్చబడాలి. మౌనంగా ఎవరు మాట్లాడద్దు, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. కళ్ళు మూసి మీకు మనసులో ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చూడండి, మనకు చాలామంది ఆప్తులు ఉండవచ్చు, ఆత్మీయులు ఉండవచ్చు, బలగం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, శ్రేయోభిలాషులు ఎందరో ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ ఉన్నారని మనం ఏమీ విర్రవేగడానికి ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళందరిలో మనల్ని ఆదుకునే వాళ్ళు ఎంతమందో, మన హక్కున చేర్చబడి మనల్ని బలపరిచి ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎంతమందో. ఈ రోజునైతే ఎవరిని నమ్మలేని పరిస్థితి, ఎవరిని మనం నమ్మి వారి మీద ఆనుకోలేని పరిస్థితి. ఎందుకంటే విషపు పరిస్థితులు మనం చూస్తున్నాము, కలుషితమైన అనుభవాల్ని మనం చూస్తున్నాము, స్వార్థం లోకాన్ని ఏలుకుంటున్న దినాల్లో మనం బ్రతికి ఉంటున్నాము. అయితే ఎవరు మనల్ని ఆదుకుంటారు, ఏంటి మనల్ని ఆదుకునేది అంటే మనం ఈ రోజున దేనిని నిర్ధారించి చెప్పలేని స్థితిని మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఇక్కడ మన దేవుడు, ఆయన మనల్ని ఆదుకునే దేవుడు అంట. ఏ పరిస్థితుల్లో మనం ఆయన వైపు చూసినా, ఎప్పుడు ఆయన వైపు మనం చేయి చాపినా, ఎప్పుడు మన కనులు ఆయన వైపు ఎత్తినా, ఆ పరిస్థితుల్లో మనకు ఆయన రక్షణనిచ్చి, విడుదల ప్రసాదించి, వెన్ను తట్టి నడిపించి, ఆ పరిస్థితుల్లోంచి మనల్ని ఆయన తప్పించి మనల్ని సాక్షిగా నిలబెడతాడు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. ఒకవేళ మనుషులకి మనం ఎక్కువ కావచ్చు, మనుషులకి మనం ఒకవేళ ఎక్కసం కావచ్చు. ఎక్కసం అంటే ఒక 4-5 రోజులేమో బాగా ప్రేమిస్తారు, 5వ రోజు ఏమంటారంటే విషపు మాటలు మాట్లాడతారు. అవి మనకు కాస్త కఠోరంగా ఉండొచ్చు, కాస్త మనకి ఇబ్బందిగా ఉండొచ్చు. నేను నరసరావుపేటలో ఉన్నప్పుడు ఒక ఇంటికి ప్రార్థించడానికి వెళితే ఆ సహోదరి, విజయవాడ సహోదరి, వాళ్ళ అక్కగారు వచ్చి నరసరావుపేటలో ఉంటారు. సరే, నేను ఆ ఇంటికి ప్రార్థించడానికి వెళితే విజయవాడలో ఉన్న ఆమె చెల్లి ఆ ఇంట్లో ఉంది, నరసరావుపేటలో. అప్పుడు నేను అన్నాను, నేను నరసరావుపేటలో ఉన్నాను అప్పుడు సేవలో. మీరు ఎప్పుడు వచ్చారమ్మా అన్న. ఆమె మొన్నే వచ్చానన్నా అనింది. బాగున్నారంటమ్మా అన్నాను. బాగానే ఉన్నానన్నా అనింది. ఆ తర్వాత నేను కాసేపు ఆమె ప్రార్థన చేసుకోవడానికి రమ్మనింది. నేను చిన్న ప్రార్థన చేసి సరేనమ్మా వస్తానమ్మా అని నేను బయటకు వచ్చేస్తుంటే ఆమె నాతో కూడా వచ్చింది. ఆ విజయవాడ నుంచి వచ్చిన సహోదరి, ఆమె వాళ్ళ అక్కగారిని చూస్తే వెనకొస్తుంది. అప్పుడు ఆ సహోదరి అనింది, అన్న మీతో ఒక 2 మాటలు మాట్లాడినా అని. ఏమ్మా అన్నాను. అప్పుడు అనింది, అన్న నా కోసం ప్రార్థన చేయండి, నేను పెద్ద పొరపాటు చేసేసాను అనింది. ఏమ్మా ఏం చేసావు ఏంటమ్మా అంటే, నేను మా ఆయనతో చిన్న గొడవ పడింది, చిన్న గోల అనవసరంగా మా అక్కకు ఫోన్ చేశా. మా అక్క వచ్చి మా ఆయన్ని అనరాని మాటలనింది అని. ఏమనింది, రా నువ్వు రానతోరా అని చెప్పి చేయబట్టుకొని గజ ఈడ్చుకొని వచ్చేసింది. నేను అవివేకంగా ప్రవర్తించి బుద్ధి లేని దాన్ని మా అక్కతో వచ్చేసా. మా ఆయన ఇప్పుడేమో ఆయన గట్టి పట్టుకున్నాడు. ఆయనేమో మాట్లాడట్లే నాతో. ఇప్పుడేమో 4 రోజులు గడిచింది, మా అక్క మాట్లాడే మాటలు నాకు కొంచెం బాధగా ఉంటున్నాయి. చూసారండి, మా అక్క మాట్లాడే మాటలు కొంచెం బాధగా ఉంటున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. అటు పోగొట్టుకున్నాను, ఇటు పోగొట్టుకున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్న. నా కోసం ప్రార్థించేటి. నేను కూడా దాన్ని, పిచ్చి తల్లి, చక్కటి కుటుంబాన్ని వదులుకొని ఎందుకు వచ్చావు? ఏదో చిన్న మాట పెరిగిందన్న, పెద్ద విషయమేం కాదు అది. నేను బుద్ధి లేక అనవసరంగా మా అక్కకు ఫోన్ చేస్తే ఈవిడ వచ్చింది, నన్ను తీసుకుని వచ్చింది, నేను వచ్చేసాను. 4 రోజులు బాగానే ఉంది, ఇప్పుడు 5వ రోజు నుంచి కొంచెం కఠోరంగా మాట్లాడుతుంది మా అక్క. నిజమే, ఎవరు ఆదుకుంటారేంటి? ఎవరు మనల్ని ప్రేమిస్తారేంటి? ఎవరు మనల్ని భరిస్తారేంటి? బాగు చేస్తారేంటి? నో, నథింగ్. ఎవరి మీద మనం ఆశలు పెట్టుకోవడానికి వీల్లేనే లేదు, ఎవరి మీద మనం ఆనుకోవడానికి వీల్లేనే లేదు. ఎవరు మనల్ని
అంటే నేను చెప్పేది ఏంటంటే ఆపదల్లో పలకరిస్తారు, ఆపదల్లో నిలుస్తారు, ఆపదల్లో మనల్ని ధైర్యపరుస్తారు. నో, ఒకప్పుడేమో కానీ ఇప్పట్లో అస్సలు మనం అలాగా సంతోషించడానికి అలాగ అనుకోవడానికి ఏం లేదు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు తప్ప, ఆ మహోన్నతుడైన దేవుడు తప్ప మరొకరెవ్వరూ లేరండి. ఆయనే మనల్ని ఆదుకుంటాడట. అయితే ఈ వాక్యంలో నేను మీకు ఒక చిన్న విషయాన్ని నేను మీకు వివరించి ముగించేస్తాను. మీరు ఆశీర్వాదకరంగా వెళ్ళొచ్చు. తప్పనిసరిగా మీలో ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ఉంటే మరలా చెప్తున్నా ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఉద్దేశించి నిన్ను ఆశీర్వదించాలనుకున్న ఆ దేవుని ఉద్దేశాన్ని జార విడుచుకుని వెళ్ళొద్దు. మీలో ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉంటే ఈ వాక్య భాగం అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తాను. ఆ పిదప బాప్తిసాలు ఇస్తాను. తప్పనిసరిగా బాప్తిసం తీసుకోండి. నేను చెప్పేది బై ఫోర్స్ కాదు, బలవంతాన కాదు, తీసుకోవాల్సిందే అని కాదు. మీరు పశ్చాత్తాప్తులై దేవునితో నిబంధన చేసుకొని ఒక మంచి మనసాక్షితో, ప్రభువా నీ నీతి అనే నీ దక్షిణ హస్తంతో నన్ను ఆదుకుంటానన్నావు, ఇదిగో నీ రెక్కల నీడకి నేను వస్తున్నా. ఆ పక్షి కదా సిలువ నీడకు వచ్చినట్లు నన్ను నువ్వు ఆదుకోవాలి, నీవు నన్ను తప్పించాలి, నీవు నన్ను కాపాడాలి, నువ్వు తప్ప నాకెవరూ లేరని నీవు గనక ఆయన నీడకు వస్తే బాప్తిసం పొంది నీ మనసును మార్చుకొని నాయనా నీకు ప్రీతికరంగా బ్రతుకుతాననే నిర్ణయం ఈ రాత్రి నువ్వు గనక ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళగలిగితే నా దేవుడు ఆదుకునే దేవుడుగా నీ వెంట నడుస్తాడు. నిన్ను ప్రేమించే దేవునిగా నీతో ఉంటాడు. ఆయన ఎప్పటికీ నిన్ను విడువక ఎడబాయక ఆయన గుండెల్లో నిన్ను పెట్టుకొని చూసుకుంటాడు. స్తోత్రం కలుగుగాక. ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పెద్ద ప్రసంగం ఏమి కాదు, చిన్న సందేశం, క్లుప్త సందేశం నేను మీకు వివరిస్తాను. అది ఆయన మనల్ని ఆదుకుంటాడంట. ఇప్పుడు చూడండి, ఆదుకుంటాడంటే దేని చేత ఆదుకుంటాడు, ఎలా ఆదుకుంటాడు, ఇంకా చెప్పాలంటే ఎలా ఆదుకునే దేవుడు ఆయన ఇక్కడ మనం గుర్తించవచ్చు. అదేంటంటే నీతి యను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడంట. ఆయన దక్షిణ హస్తం బలమైనది, ఆయన చేయి కురుచుగా ఉండేది కాదు. రక్షింపకుండా నేరకుండానట్లు ఆయన హస్తం కురుచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము. వయసు వచ్చే కొద్దీ, వయసు పైబడే కొద్దీ పెద్దోళ్ళు ఏంటే అంటుంటారు పెద్దోళ్ళు, ముసలాళ్ళు. అప్పుడు కుర్రోళ్ళు ఎన్నిసార్లు చెప్పాలా నీకో ఏంటంటే అంటుంటారు. కానీ మన దేవునికి వృద్ధాప్యం ఉందా లేదా చెప్పరేంటి? మన దేవుడిని ఎవరైనా తాతయ్య అంటారా? అనరు. ఏసయ్య అంటారు, తాతయ్య అనరు. ఆ పెద్ద ముసలోళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వాళ్ళు కూడా ఏమంటారు? ఏసయ్య అంటారు, కానీ తాతయ్య అంటారా? అనరు, అనకూడదు కూడా. ఎందుకంటే మన దేవునికి వృద్ధాప్యం లేదు. మన దేవుడు ఎప్పుడు ముసలోడు కాదు, మన దేవుడు ఎప్పుడు చచ్చిపోయేవాడు కాదు. ఆయన సజీవుడు, యుగ యుగములకు సజీవుడు, ఆదియు అంతమై ఉన్నవాడు. ఆయనే విశ్వనాథుడు. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడంట. అయితే ఇక్కడ ఎలా ఆదుకుంటాడు అనేది కొన్ని విషయాలు నేను మీతో చెప్పి ముగిస్తాను. మీరు కీర్తనల గ్రంథం 45వ కీర్తన 4వ చరణంలో ఒక మాట చదువుతారండి. 45వ కీర్తన 4వ చరణం. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. అంటే ఆయన దక్షిణ హస్తము భీకరమైన కార్యములను జరిగిస్తుందంట. భీకరమైన కార్యముల చేత నిన్ను ఆయన ఆదుకుంటాడంట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన హస్తం ఏం చేస్తుందండి? అందరు చెప్పండి, ఏం చేస్తుందండి ఆయన హస్తం? అమ్మ టీ పెట్టమ్మా అంటే మహాతల్లి పాకం చేసింది. ఏ పాకం?
పంచదార పాకం. ఏంటి తల్లి పంచదార పాకం చేసావంటే, నాకు తెలియదన్నా, నేను ఎప్పుడు కాఫీ పెట్టలేదు, టీ పెట్టలేదు, ఇప్పుడే పెట్టాను. దేవా నాయనా నీకు స్తోత్రం ప్రభువా. అర్థమవుతుందా? ఇంకొకరికి ఎవరికన్నా ఒక పని చెప్పండి, ఏమన్నా ఈ పని చేసి పెట్టేవంటారు. స్వామి అంటే నాకు అలవాట్లేదండి, మీరు చెప్పారని చేశానండి అని చెబుతారు. మరి నీ చేత పని అట్లా ఉంటుంది, ఎళ్ళ చేత పని అట్లా ఉంటుంది, కానీ నా దేవుని చేత పని అట్లా ఉండదు. నా దేవుని చేయి పని ఎట్లా ఉంటుందో తెలుసా? మామూలు పనులు కాదు, మానవునికి ఆశ్చర్యాన్ని కలిగించే, మానవుని మనసుకు అందని, మానవుని మేధస్సుకు గోచరము కానీ ఆశ్చర్యమైన ఉన్నతమైన మహత్కార్యములు, అంతేకాదు భీకరమైన కార్యములు చేయగల దేవుని బాహువుతో ఆయన నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. మనమేమనుకుంటామంటే ఈ పరిస్థితుల నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు, ఎవరు మన కోసం పూటబడతారు, ఎవరు మన కోసం అండగా నిలబడతారు, ఎవరు మన కోసం నిలిచి ఈ శ్రమ తీసుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నేను నీ పక్షాన ఏ కార్యాలు, భీకరమైన కార్యాలు, ఎవడికి అంతుపట్టని ఆశ్చర్యమైన భీకరమైన కార్యములను ఆయన చేస్తాడట. మీరు యెషయా గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే, చెప్పండి తమ చోటనే, అందరు చెప్పండి తమ చోటనే. అంటే యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును. ఆయన హస్తము ఆ పర్వతం మీద నిలుస్తుందంట. అప్పుడు ఈ మోయాబీయులు ఒకవేళ శక్తివంతులు, బలవంతులు, సామంతులు అయినా ఆయన వారిని ఆయన పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లు, బాబోయ్ ఇంకా అంతకంటే ధైర్యపరిచే మాట ఇంకోటి కావాలండి. ఈ మోయాబీయులు ఉన్నారు, ఏ మోయాబీయులు వారిని తొక్కేస్తాడంట ఆయన. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంటే ఈ వాక్యంలో నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పెంట కుప్పలో వరిగడ్డిని కదా తొక్కి పడేసినట్లుగా ఆయన నీ కొరకై, నా కొరకై, మన కొరకై ఆయన భీకరమైన కార్యాలు చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. మనం ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తాడు. మన ఎదుట నిలిచిన పర్వతాలని, మన ఎదుట నిలిచిన శత్రువులని, మన ఎదుట నిలిచిన ఆ సమస్యలని తొక్కి పడేస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పర్వతాలు మన ఎదుట మనం జయించలేని అపజయాల పర్వతంగా నిలబడతాయండి. ఆ పర్వతపు నీడలో కూర్చొని కుంగిపోయి అలసిపోయి మనం ఇక బ్రతుకు ఇక్కడే ముగిసిపోతుంది అని అనుకుంటుంటాం మనం. కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. ఒకని పక్షాన ఆయన నిలిచాడే అంటే, ఒకని పక్షాన ఆయన చెయ్యి చాపాడే అంటే, ఒకని పక్షాన ఆయన బాహు చాపాడే అంటే, ఆ బాహు అతని పక్షాన భీకరమైన కార్యములను చేస్తుంది. అతని ఎదుట నిలిచిన శత్రువుని తొక్కి అతనిని సమభూమిపై నడిపిస్తుంది. హల్లెలూయా. మరి నేను ఈ రోజున ఈ సంవత్సరం ప్రారంభ దినాన ఈ మొదటి గడియల్లో నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఏ ఆటంకాల చేత నీవు నలిగిపోతున్నావో, ఏ శత్రు భయంతో నీవు కృంగిపోతున్నావో, ఏ అపజయాల ఊబిలో పడి ఉన్నావో, ఏ అపజయాల ఓటలోని నీళ్లు తాగుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ రోజున ప్రభువా నీవే నన్ను ఆదుకుంటానన్నావు నాయనా, నీ దక్షిణ హస్తం నా మీద చాపు, నా ఎడల భీకరమైన కార్యములను మీరు చేయండి స్వామి అని గనక మీరు ప్రార్థించి తగు రీతిగా మీరు సమర్పించుకొని, తగు రీతిగా ఆయన రెక్కల నీడకు పరిగెత్తుకొని వచ్చి ఆయన మీద ఆనుకొని ఆధారపడితే, ఈ సంవత్సరంలో ఈ దినములు జరుగుతూ ఉండగా నా దేవుడు నిన్ను బాహువు చాపి, ఆయన హస్తం లేకపోతే ఆయన దక్షిణ హస్తం చాపి ఆయన భీకరమైన గొప్ప కార్యములను ఆయన చేస్తాడు.
అంతేకాదు మీరు యెషయా గ్రంథంలోని 1వ అధ్యాయం 25వ వాక్యాన్ని కూడా చదివితే అక్కడ వ్రాయబడిన మాట, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టుని నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు ఏం చేస్తాడంట, ఆయన హస్తం నీ మీద పెట్టి క్షారము వేసి మస్టుని నిర్మూలన చేసి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, అందరు తలల పైకెత్తునన్ను చూడండి, అందరు తలల పైకెత్తునన్ను చూడండి. పాపాన్ని మీరు ఎప్పుడైనా కళ్ళతో చూసి ఆ పాపాన్ని చేతితో తీసి పడేసి ఒక వ్యక్తిని, ఎదుటిగా ఉన్న వ్యక్తిని పవిత్రునిగా మార్చగలరా? సభా ముళ్ళు గుచ్చుకుంది అన్నారు అనుకో, నాయన కాలు పైకి ఎట్లా పెట్టు అని ఆ ముళ్ళు తీసేస్తారు. ముళ్ళు తీయగలరే కానీ పాపాన్ని తీయగలరా? ఒక్కొక్క తల్లి వచ్చి బోరు నడుస్తుంది, నాయన నా వల్ల కాదయ్యా, ఇక నేనేం చేయలేనయ్యా, వాడు నాకు పుట్టలేదు అనుకుంటానయ్యా, వాడు మారడయ్యా, వాడు మారడయ్యా. నువ్వు మారేవా తల్లి? నేను కూడా మారనయ్యా. ఆడికి మార్పు రాదు, ఈవికి మార్పు రాదు. ఆడు చెప్పి ఈ తల్లిని మార్చలేడు, ఈవి చెప్పి ఆడిని మార్చలేదు. నేను ఒకే మాట చెప్తా వీటన్నిటికంటే, అదేంటంటే ఎదుటి మనిషి మార్చలేడు. మనం చెప్పుకుంటా ఉండాల్సిందే, మార్పు రాదు. నాయన నీ కాళ్ళు పట్టుకుంటా, నీ గడ్డం పట్టుకుంటా, అయ్యా నాయన నీ కోసం నేను పూటబడున్నాను రా స్వామి, నువ్వు మారు నాయన. అబ్బా, నువ్వు చెప్పుకుంటా ఉండాల్సిందే, ఆడిదే. మారండి. నాకు కొంతమంది తెలుసండి, ఎన్నన్నా చెప్పు, బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు అన్నీ చెప్పు, రాసుకోవడానికి రాసుకుంటారు కానీ మారరు. మారండి. సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్పి నువ్వు ఎన్నన్నా చెప్పుకో, ఒక్క ఇంచు కూడా కదలదు మనసు, ఒక ఇంచు కూడా కదలదు ఆ బుర్ర, ఆ ఒక ఇంచు కూడా కదలదు ఆ హృదయం, ఫిక్స్ అయిపోయింది అక్కడ. ఎంతన చెప్పుకో. అలాంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే, నా తండ్రే నా వల్ల కాదు నాయనా, నేను చెప్పి అయిపోయింది, ఇక నువ్వే కార్యం చేయాలంటే ఆయన తన బాహు చాపుతాడు. చాపి ఆయన హస్తం చాపి ఏం చేస్తాడు, ఆ మస్టుని నిర్మూలన చేసి కలిపిన తగరమంతయు తీసి ఒక పవిత్రతను, పరిశుద్ధతను స్థాపిస్తాడు. ఎవడైతే పనికిరాడు అని అనుకున్నామో, ఎవడైతే ఈడు అనవసరం అనుకున్నామో, ఎవడైతే ఇక ఈడు బాగుపడడు అని అనుకున్నామో, ఆయన చెయ్యి చాపాడంటే భీకరమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఈ కార్యం చేయలేడు, ఆయన వల్ల కాదని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మనం ఊహించకూడదు. ఆయన తలంచుకున్నాడంటే మార్గంలో వెళుతున్న వాడిని అక్కడే క్షణాలలో నిలబెట్టి అక్కడే అతనిలో ఒక పెనుమార్పు కలిగేటట్లు ఆశ్చర్యమైన భీకరమైన కార్యములు చేస్తాడు. మేసాలు మెలేసి కాలు రగరేసి నాకంటే వీరుడు శూరుడు బలవంతుడు ఎవడున్నాడు అని వెళుతుంటే దమస్కు గేటు దాటి వెళ్ళలేకపోయాడు సౌలు. స్తోత్రం కలుగుగాక. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, అలజడులు రేపాడు, అల్లర్లు చేశాడు, గోల చేశాడు, వాళ్ళందరినీ గందరగోళం చేశాడు క్యాండిడేట్. కానీ దమస్కు గేటు దాటలేకపోయాడు. ఎందుకంటే దేవుడు అక్కడ అతనిని దర్శించాడు. అతని అపవిత్రత ఏంటో, అతని మూర్ఖత్వం ఏంటో, అతనిలో ఉన్న గర్వం ఏంటో, అతనిలో ఉన్న అహంకారం ఏంటో అతనికి చూపించాడు. ఇప్పుడు అంతటి అహంకారం ఏమంటాడంటే, ప్రభువా నేనేం చేయాలి? చూసారండి, ప్రభువా నన్నేం చేయమంటావు? అయ్యగారికి దిగొచ్చింది కదా, ప్రభువా నన్నేం చేయమంటావు చెప్పు అంటే, అంతటి మూర్ఖమైన, అంతటి రాక్షస స్వభావం కలిగిన వానిలోనైనా రక్తాన్ని ఒలికించే వ్యక్తిలో ప్రేమను పుట్టిస్తాడు. కత్తిని పట్టుకుని తిరిగే వానికి కరుణను చూపిస్తాడు. కత్తి పట్టుకుని తిరిగేవాడు కరుణ కలిగి బ్రతికేటట్లు చేస్తాడు. అతని గుండెల్లో ఆ పెనుమార్పును తీసుకుని రావడానికి శక్తి కలిగిన హస్తం దేవుని దక్షిణ హస్తం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా
కనుక ఈ సంవత్సర ప్రారంభ దినాన ఈ మొదటి గడియలలో నా దేవుని వాక్కు చెప్తుంది, ఆయన దక్షిణ హస్తముతో భీకరమైన కార్యములను చేసి ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్, ఆమేన్. రెండవ అనుభవానికి వద్దాము. ఆ రెండవ అనుభవం ఏంటంటే, చదవండి అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యం. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను దక్షిణ హస్త బలము చేత హెచ్చించి అందరు చెప్పండి, తన దక్షిణ హస్త బలము చేత. అందరు చెప్పాలి, దక్షిణ హస్త బలము చేత హెచ్చించు. అంటే ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి నిన్ను ఆదుకుంటాడు సుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను హెచ్చించి, ఆయన దక్షిణ హస్తంతో నిన్ను హెచ్చించి ఆదుకుంటాడు. ఒకవేళ నీవు చాలా సంవత్సరాల నుంచి అణిచివేతకు నీవు గురి అయి ఉండొచ్చు. కొందరు చెప్తుంటారు, అన్నా అసలు పైకి రానిరన్నా. వాళ్ళు రానిచ్చేదేంది? తొక్కేస్తారన్నా. అస్సలు పైకి రానిరన్నా. నేను ఎంతకాలం నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని రక్తం ఆవిరి చేసి శ్రమ పడుతుంటే ఇంకా నన్ను అక్కడే పెట్టున్నారు. కానీ నాకంటే జూనియర్స్, నాకంటే తక్కువ సమయం కలిగిన వాళ్ళు, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంటే కాస్త వేదనగా ఉందన్నా. నేను అంటాను, నా దేవుడు నిన్ను హెచ్చిస్తే నీవు కోరుకున్న స్థానం కంటే ఉన్నతమైన స్థానానికి నా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆమేన్. ఒక హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్టుకుంటుంటే మోషే వెళ్ళి ఏం చేశాడు? ఒక్కరిని విడిపించడానికి ఇంకొకడు చంపాడు. దానివల్ల ఏమైంది? హంతకుడు అయ్యాడు. ఒక్కరిని విడిపించడానికి మరొకరిని చంపాల్సి వచ్చింది. అంటే మోషేలో ఉన్న జీల్, మోషేలో ఉన్న వైరాగ్యం ఏంటంటే, మా వాడిని నేను కాపాడుకోవాలి. దేవుడు అన్నాడు, పిచ్చోడా, నీవు ఒక్కడిని కాపాడేవాడివి కాదు, నీవు ఒక్కడిని విడిపించేవాడివి కాదు, లక్షల కాల్బాలాన్ని విడిపించే వ్యక్తిగా చేస్తానన్నాడు. ఆమె చెప్పకపోయారా? మోషే ఏమనుకున్నాడు? ఒక్కడిని విడిపిస్తే చాలు, ఒక్కని కొరకై మనం ఏదైనా చేయగలిగితే చాలు, నా పిల్లల కొరకై నేనేమైనా సంపాదిస్తే చాలు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఏదో ఒక నీడ చూపిస్తే చాలు, నా కనుల ఎదుట ఉన్న వీరి కొరకై ఏదో ఒకటి నేను చేయాలి. దేవుడు అంటాడు, నువ్వు కోరుకుంది కొంచెమే, కానీ నేను నిన్ను హెచ్చిస్తే నీవు నక్షత్రముల వలె విస్తరించబడతావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాం ఎంతమందిని అడిగాడు? నిజం చెప్పండి మీరు. అబ్రహాం ఎంతమందిని అడిగాడు? ప్రభువా, ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్ల. మొదటేమో మగపిల్లడు పుట్టాలి ప్రభువా, ఆ తర్వాత ఏమో మనోళ్ళు అడుగుతుంటారు కదా, అన్న మొదట ఆడపిల్ల, ఈసారి అంటే నేను కూడా అంటాను సారీ. మరి అబ్రహాం గారు ఏమడిగాడు? ప్రభువా, నా మీదుండే నింద తొలగితే చాలు, సెకండ్ వేడ్ ఎంత ఇచ్చావు నాయన, ఏం లాభం? ఇంతటికి ఫిలిం చేయండి. ఎవరు కావాలి? వారసుడు. ఇంత కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని, ఓయ్ ప్రభువా నాయన నీతో వస్తున్నానని నీతో వచ్చి మరి ఇంత ఇచ్చావు,
మరి నా తర్వాత ఇదంతా బూడిద పాలేనా? ఎవడో విషయం కావాలి? ఎవరు దీనికి వారసుడు? ఎవడు హక్కుదారుడు? ఎవడు తింటాడు? ఎవడికి ఇది సొంతం? వారసుడు కావాలి కదా ప్రభు అన్నాడు, నిన్ను నేను హెచ్చిస్తే ఒక్కడేంటి వారసుడు? లెక్కబెట్టు. ఏంటి డబ్బులా? కాదు, నక్షత్రములు లెక్కించు. నేను లెక్కించలేను నాయన. అలాగైతే నిన్ను నేను అంతగా హెచ్చిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తే నీవు కోరుకున్న స్థలం కంటే, నీవు కోరుకున్న స్థానం కంటే అధికంగానే. ఒకవేళ నీ హృదయంలో ఉన్న అభిలాష, నీ హృదయంలో ఉన్న ఆ కోరిక నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు కష్టపడుతున్నావు. కానీ ఈ సంవత్సరం ప్రారంభాన నా దేవుడి మొదటి గడియల్లో నీతో చెప్తున్నాడు, నేను నిన్ను నా దక్షిణ హస్తం చాచి నిన్ను హెచ్చిస్తాను. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన గనక మనల్ని హెచ్చిస్తే ఇంకా ఇటు చూడాల్సిందే అందరూ. ఎందుకంటే ఆయన మనల్ని ఒక పట్టణం కొండ మీద కట్టబడితే ఎలా ఉంటుందో, ఒక పట్టణం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఒక పట్టణం కొండ మీద కాదు, కొండ మీద కడితే ఎలా ఉంటుందో, అంటే ఆ కొండ మీద కట్టబడిన పట్టణం అనేకులకు ఎలాగా మరుగై ఉండదో, అలాగున ఆయన ఒక వ్యక్తిని హెచ్చిస్తే అంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తోడు నీడలేని వ్యక్తిని బజార్లో పెట్టి సంఖ్యలు వేసి పశువుని అమ్మినట్లుగా అమ్ముతుంటే అయిపోయింది, మన చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఇంకంతే, మన జీవితం ఇట్లాగా అయిపోవలసిందేనో, వీళ్ళ చేతుల్లో అయిపోతాం మనం ఇక అని అనుకోలేదు జోసెఫ్, అని అనుకోలేదు యోసేపుకి ఒక దర్శనం ఉంది. ఏ దర్శనం? పనులన్నీ సాగిలపడే ఒక రోజు ఉంది. నా దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా, నా దేవుడు నేను ఎక్కడ నిలిచినా, నేను ఐగుప్తులోనే ఉన్నా, లేకపోతే ఇజ్రాయేలు దేశంలోనే, కనానులోనే నేను ఉన్నా, ఇంకొక చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మారదు. నువ్వు విజయవాడలో ఉన్నప్పుడు సరే చెప్పాను ఆ మాట. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఆ దర్శనం నెరవేర్చమంటే ఎలా కుదురుతుంది? నో, నువ్వు విజయవాడ కాదు కదా, అమెరికా కాదు కదా, లండన్ కాదు కదా, ఇంకా అంటే ఐర్లాండ్ కాదు కదా, ఇంకొకటేంటి కెనడానమ్మా, కెనడా రాసుకో, కెనడా కాదు కదా, ఆస్ట్రేలియా కాదు కదా, పాకిస్తాన్ కాదు కదా, కబ్రస్తాన్ కాదు కదా, ఎక్కడికన్నా వెళ్ళు, ఆయన నీతో చేసిన నిబంధన, ఆయన నీకు చూపించిన దర్శనం మారదు. ఆమేన్, హల్లెలూయా. యాకోబో ఏంటి ఫిక్స్ అయిపోయావేంటి ఇక్కడ? లే, మీ తండ్రి ఇంటికి వెళ్ళు. ఎందుకంటే యాకోబుకి ఇచ్చిన దర్శనం వేరు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఓయమ్మ, నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను, వెళ్ళు, నేను విస్తారమైన జనముగా చేస్తాను, వెళ్ళు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను హెచ్చింప శక్తి గల దేవుడు. ఆయనకి స్థలాలతో సంబంధం లేదు. ఈ స్థలం కలిసి రాదు, ఆ స్థలం కలిసి రాదు, అట్లా ఉండదు. ఆయన నిన్ను బాహు చాపి నిన్ను హెచ్చిస్తాడు. ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాడు. ఇసుక రేణువుల వలె దీవిస్తాడు. ఆ కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఆయన నిన్ను హెచ్చించి. యోసేపు అనుకున్నాడు, ఈరోజు నన్ను అమ్ముతున్నారు, పశువుని అమ్మినట్లుగా అమ్మేస్తున్నారు, సంఖ్యలు వేసి సంతలో పెట్టి నన్ను అమ్ముతున్నారు. ఒకరోజు
ఈ అమ్మబడిన దేశాన్ని నేను కొనబోతున్నాను కదండి. స్తోత్రం కలుగునగాక. ఈ అమ్మబడే దేశంలో నేను ఈ దేశాన్ని ఒక రోజున కొనబోతున్నాను. నా దేవుని కార్యాలు భీకరమైనవి. నా దేవుని కార్యాలు తాడు. నన్ను ఏమన్నాడు? పనులన్నీ నా ఎదుటి సాగిలు పడేటట్టు చేస్తానన్నాడు కదా. ఆ రోజు కొరకు వేచి చూడాలి. నిజమే, మన దేవుడు ఎవరెవరంటే ఆయన బాహు చాపి నేను హెచ్చించ మొదలుపెట్టినప్పుడు ఆ సమయం కొరకై, ఆ క్షణాల కొరకై మనం నిలిచి చూడాలి. దానికి ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులే వచ్చినా, ఒకవేళ శ్రమల మార్గంలో మనం నడవవలసి వచ్చినా ఆ దర్శనాన్ని, వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. స్తోత్రం కలుగునగాక. ప్రియులరా, ఆ దైవ దర్శనానికి వ్యతిరేకంగా కొన్ని ఆటంకాలు మన ఎదుట నిలుస్తాయి. ఆ ఆటంకాలన్నీ ఎందుకంటే వాటిని మనం అధిగమించినప్పుడు, ఆ అధిగమించినటువంటి ఆ శోధనలన్నింటినీ మనం కాళ్ళ క్రింద చితక తొక్కినప్పుడు ప్రియులరా, మనము దేవుని యొక్క కృపలో ఎంత ఎదుగుతున్నాము, దేవుని యొక్క ఆ శక్తిని ఎంత పొందుకున్నాము అని మనం అనుభవించగలుగుతామండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, అదేంటంటే అనుభవించిన వాని నోట వచ్చే మాటలు వేరుగా ఉంటాయి, అనుభవాలు లేకుండా నేర్చుకున్న వాని మాటలు వేరుగా ఉంటాయండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? నేను భీమవరంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి, చిన్నపిల్లడిని, ఒక అబ్బాయి వాక్యం చెప్తాడు, అన్ని తీసుకుని వాక్యం చెప్పించారు. నేను కూడా విచిత్రంగా చూసా. పిల్లడు బొడ్డోడు, వాడికి పాస్టర్ గారు లాగా టక్కు టయ్యు షూటు బూటు యాటు వేసి అన్ని వేదిక మీద పెడితే వాళ్ళ నాన్నగారు పాస్టర్లేండి. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు ఏదో 4 మాటలు నేర్పించినట్టున్నారు. ఆ పిల్లగాడు పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ లాగా, చిన్న పిల్లోడు, సావకుడా నీ సంఘం ఎలా ఉంది అట్లా. ఇది కేరళ నుంచి వచ్చిన పిల్లడు, చిన్న పిల్లడు. పాప మా పిల్లడికి ఏం తెలిసేంటి, నాన్నగారు చెప్పిన మాటలు ఏదో ఉంటాయి, ఆ మాటలు పట్టుకొని సావకుడా నీ సంఘం ఎలా ఉంది ఈరోజే అంటుంటే వీళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తుంటే ఈ పిచ్చి జనం అవురా. ఇప్పుడు సేవకుడా నీ సంఘం ఎలా, అసలు సేవకుడు అంటే సేవకుడుకున్న భారం ఏంటో అడిగి తెలుసా? నీకు అర్థమైందండి? దేవుని వాక్యమే కాదనట్లే, కానీ అనుభవపూర్వకమైన మాటలు కావండి. అనుభవించిన వాని నోట వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే విలువ కలిగినవిగా ఉంటాయి. అవి ఔషధంలాగా ఉంటాయి. పొడి మాటలు ఉండవు. వింటున్నారా? అనుభవించాడు గనుక ఆ మాటలు ఎదుటి వాని హృదయాన్ని ఒక కొక్కిలాగా పట్టుకుంటాయి. వాని జీవితంలో స్వస్థపరిచే ఔషధంలాగా వెళతాయి. ఆ అనుభవపూర్వకమైన ఆ మాటలు జీవితంలో ఒక గమ్యానికి తీసుకుని వెళ్తాయి. గనుక కొన్ని అనుభవాలు మనకు కావాలండి. ఆకలి లేకపోతే ఆహారం యొక్క విలువ తెలియదు. ఆకలి లేకపోతే, కన్నీరు లేకపోతే సంతోషం యొక్క విలువ తెలియదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కొన్ని నేర్చుకోవాలంటే, కొన్ని పాఠాలు నేర్చుకోవాలంటే కొన్ని మనకు కావాలి, ఉండాలి. అవి లేకపోతే కొన్ని మనం నేర్చుకోలేము. కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలంటే కొన్ని ఇరుకైన అనుభవాలు, ఇరుకైన మార్గాలు, ఇరుకైన శోధనలు అవే నేర్పించేది మనకు ఆ పాఠం. నేను ఒక్క మాటలను చెప్పనివ్వండి. అదేంటంటే విజయం మనకు పాఠాలు నేర్పదు, విజయం మనకు పాఠాలు నేర్పదు, ఓటమి మనకు పాఠాలు నేర్పుతుంది. విజయం మనకు ఒకవేళ అహంకారాన్ని నేర్పచ్చు, నోటిట్. విజయం మనకు గర్వాన్ని నేర్పచ్చు. కొంతమంది విజయం తర్వాత మన చేతికి దొరకరు. హలో, విజయం తర్వాత, జయం తర్వాత వాళ్ళు మన చేతికి దొరకరు. అలాగా ఉంచితే ఓటమి తప్పనిసరిగా మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. ఓటమి మనకు బాధ నేర్పుతుంది. ఓటమి మనకు బాధ్యతను నేర్పుతుంది. ఓటమి మనకు గాయాన్ని నేర్పుతుంది, గాయాన్ని చూపుతుంది.
ఓటమి మనల్లో నూతనత్వాన్ని పుట్టిస్తుంది. ఓటమి మనకు వైరాగ్యాన్ని కలిగిస్తుంది. ఓటమి మనకు దూరదృష్టిని పుట్టిస్తుంది. చాలా ఉన్నాయండి. జయం ఒకటే, జయించావా అయిపోయింది. మరుసటి రోజు కృతజ్ఞత కూటం పెట్టడం, కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి కేజీన్నర మరమరాలు తేవడం, ఆ కేజీన్నర మరమరాల్లో అయిపోయింది. కృతజ్ఞత కూటం అయిపోయింది. ఏంటంటే విజయం. ఓటమి అలా కాదు. తలంచినప్పుడల్లా నీ కళ్ళల్లో తడి తగులుతుంది. తడి తగిలినప్పుడల్లా నీ గుండె భారం ఎక్కుతుంది. ఆ భారంలోనే పుడుతుంది వైరాగ్యం, సాధించాలన్న కక్ష. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఎప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోకుండా, ప్రభువా నాయన నాకు ఓటమి వద్దు నాయన, నాకు జయమే కావాలయ్యా నాయనా, ఇక్కడ ఒక అడుగు అక్కడ అడుగు అక్కడ 4 అడుగుల్లో బయటికి వెళ్ళిపోవాలి ప్రభువా. తిప్పి 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 మ్యాక్సిమం 40 రోజుల్లో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళాడు? ఎందుకంటే నాకు అర్థం కాల. వాళ్ళని మేపేసరికి ఎంత ఖర్చు, వాళ్ళని పోషించేసరికి ఎంత ఖర్చు అండి. ఖర్చు అయిన పర్లే, భారమైన పర్లే, వీళ్ళకి చాలా నేర్పించాలి నేను. ద్వితీయోపదేశ కాండం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. అనుభవించిన అనుభవాల్ని మరలా చెప్పాడు దైవజనుడు. ఇదిగో మనం ఎట్లా వచ్చాము ఇక్కడికి మీరు తెలుసంటారా? ఈ రోజున ఈ స్థితిలో ఇక్కడ నిలబడున్నామంటే మన పరిస్థితి నీకు అర్థమైందా? ఫలానా చోట మనకు ఫలానా సమస్య ఎదురైనప్పుడు ఎట్లా వచ్చాం మనం? ఎన్ని గుండెల్లో ఉన్నాయో, ఎన్ని మనసులో నిలిచిపోయాయో. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. ఎన్ని జ్ఞాపకాలు ఆ గుండెల్లో నిలిచిపోయాయో, ఎన్ని జ్ఞాపకాలు బస్తాలు బస్తాలు, ఎన్ని జ్ఞాపకాలు ఆ గుండె నిండా నిలబడిపోయాయో. ఆ గోయి తవ్వితే ఒక గనిలాగా ఆ జ్ఞాపకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు అలాగా నిండిపోయాయి, మనసులో నిండిపోయాయి, హృదయంలో నిండిపోయాయి. నేను ఒక మాట మీతో చెప్తాను. గాయం తగిలిన గుండె గేయాన్ని పాడుతుంది. గాయం లేకుండా గేయం చెప్పరేంటి? కాదా? ఏం రాదు. గుండెకు గాయం తగిలితేనే ఒక గేయం. సంగీతము లాయే పెను తుఫానులల్లియు. అరే పెను తుఫాను సంగీతాలు ఎట్లా అవుతాయి అంటే, అన్న చెప్పాడు, ఒక తుఫాను వచ్చిందంటే, అంటే ఒక అలజడి రేగిందంటే, ఒక శోధన వచ్చిందంటే నాకు ఒక పాట వచ్చినట్టే. అన్న చెప్పిన మాట. నాకు శోధన వచ్చిన ప్రతిసారి, తుఫాను చెలరేగిన ప్రతిసారి శ్రేష్టమైన కీర్తన నా నోట పెట్టాడు దేవుడు. అందుకే పెను తుఫానులు సంగీతములుగా మారిపోయాయి. నిజమే. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళే ముందు కొన్ని అలజడులు ఏమవుతాయి? రేగుతాయి. కానీ యోసేపు అలజడుల వైపు చూడలేదు, కృంగిపోయి కృషించిపోయి నిలిచిపోలేదు. దేవుడు తనని హెచ్చిస్తానన్నాడు, దేవుడు అతనిని తలగా పెడతానన్నాడు, దేవుడు అతన్ని ఘనతగా ఉంచుతానన్నాడు. ఆ దినం కొరకు వేచి చూచాడు. మనుషులే మర్చిపోయినా, నా అనేవాడు నరలోకంలో లేకపోయినా, నమ్ముకున్న వాళ్ళందరూ అమ్ముకునే స్థితికి వచ్చిన దేవుడు యోసేపు చేతిని పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీ చేతిని ఎవరు పట్టుకోవాలనుకుంటున్నారు మీరు? యోసేపా?
యేసయ్యా, ఆయన మీ చేతిని పట్టుకుంటే ఆయన చేతితో నిన్ను హెచ్చించి నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చెప్పనవుదా? చెప్తానన్నా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యం. ఎజ్రా గ్రంథం 7:28. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నది, నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చెత్తిని. చప్పట్లు కొట్టడు గట్టిగా. గట్టిగా 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 అన్నాను కదా, కొట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున రెండు వినాలి మీరు. ఒకటి, నేను బలపరచబడ్డాను. రెండు, నేను అనేకులను బలపరిచి తిని. అంటే ఆయన దక్షిణ హస్తం, ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి, ఆయన దక్షిణ హస్తంతో ఆయన హస్తాన్ని నీకు తోడుగా ఉంచి, ఆయన హస్తం చేత ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరచడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది బలపరచబడేటట్లు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీలో ఎవరికైనా ఈ ఆశ ఉందా? ఏ ఆశ? నేను బలపడి నేను ఇంకా అనేకులను బలపరచాలన్నా ఆశ ఉంటే అల్లు చెప్పండి. కాదులే కానీ కుదిరేటట్లేదు వ్యవహారం. నీ పక్కనలో చేయబట్టుకొని దేవుడు నిన్ను బలపరచును కాకని చెప్పండి. అట్లా కాదు, చేయబట్టుకుని ఊపండి, ఊపు. అది అది మిమ్మల్ని ఎట్లా నిద్ర లేపాలో నాకు తెలుసు. ఎందుకంటే నా గొర్రెల సంగతి నాకు తెలుసు. నా గొర్రెల నిద్ర నేను ఎరుగుదును. చెప్పారా లేదా? ఏం చెప్పారు? దేవుడు నిన్ను ఈసారి ఇంకోసారి ఇప్పుడు ఇంకొక మాట ఏమంటారంటే, దేవుడు నన్ను కూడా బలపరుస్తాడని చెప్పండి. చేయి పట్టుకొని చెప్పమన్నాను కదా. అది ఇంకొక థర్డ్ డిగ్రీ ఏంటంటే, వాటర్ బాటిల్లో నీళ్లు తీసి మొహం కడగమని చెప్తా. థర్డ్ డిగ్రీ ఎట్లా ఉంటుంది? ఆయన హస్తం చాపి నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరచడం మాత్రమే కాదు, పేతురుతో కూడా ప్రభు అది చెప్పాడు. ఏం చెప్పాడు? పేతురు, నువ్వు బలపరచబడిన తర్వాత నువ్వు అనేకులను బలపరుస్తావు. వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు. వేరొకడంటే వేరొక ఆదరణకర్త. నీ మనసును కుదురుపాటు చేసి, నీ మనసును స్థిరపరిచి, నిన్ను కదిలే రెల్లుగా కాకుండా బండగా స్థిరుడైన వ్యక్తిగా నిన్ను చేసే వేరొకడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? నడుము కట్టి నిన్ను స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నీవు స్థిరపడిన తర్వాత ఏం చేయాలి? నీ సహోదరులు ఉన్నారే, నీ ఇరుగు పొరుగు ఉన్నారే, నీ రక్త సంబంధికులు ఉన్నారే, నీ తోటివారు ఉన్నారే, వాళ్ళందరినీ నువ్వేం చేయాలి? బలపరచాలి. బలపరచాలే కానీ బలహీనపరచకూడదు. తల్లా, మహాతల్లా, బలపరిచే వాళ్ళకంటే ఈనాడు బలహీనపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. వింటున్నారా? ధైర్యపరిచే వాళ్ళకంటే అధైర్యపరిచే వాళ్ళు బగబగ 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 బండి మంటల్లో బిందెని నీళ్లు తీసుకొచ్చి కొట్టేసి ఆరిపోయిన తర్వాత సోత్రం 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 పేచులాడు నాయన సోత్రం వాడు ఎవడో ఉండేవాడు అంట టెంగ సాగి చెప్తుంటారు వాళ్ళు. సో అది కాదు, అది పెడుతుంటాడంట. ఆ డ్యూటీ ఈ మధ్య మనోళ్ళు తీసుకుంటున్నారు. వాడు డ్యూటీ
బగమంటే మాటల్లో ఏం చేస్తారు? అదొక టాలెంట్ అండి అనకూడదు, కానీ అత్యున్నతమైన కృప. ఒక అర్ధ గంటగా వాళ్ళతో మాట్లాడామంటే ఉన్న విశ్వాసం మొత్తం ఊడ్చుకుపోద్ది అంతే. ఏం అవసరంలే, మనం ఖర్చు పెట్టాల్సిన అవసరంలే, మనం వాళ్ళకేమి కానుకలు అర్పించవలసిన అవసరంలే, ఏం అవసరంలే. ఒక అర్ధ గంట కనుక వాళ్ళతో మాట్లాడామంటే ఉన్న విశ్వాసం కాదు కదా, అసలు దేవుని మీద ఉన్న ఆశ కూడా పోద్ది. వాళ్ళు కూడా ఎక్కువసేపు కూడా మాట్లాడరు, నాలుగు మాటలే మాట్లాడతారు అంతే. దిగజార్చేస్తారండి. మీరు బాధపడినంటే ఇంకొక మాట కూడా చెప్తానండి, అది కూడా ఏంటంటే ఆళ్ళు చెడింది కూడా కాకుండా వనాన్ని మొత్తాన్ని చెడుపుతారండి. తెలుగులో సామెతం చెప్పకూడదు, మరి మీరేమనుకున్నట్టు చెప్తా. తాను జడ్డ కోతి నేను జడ్డని అని అనుకోదు. వనాన్ని మంచి కళకళ తోట ఉందే, ఆ తోటను మొత్తాన్ని జడిపింది. నీవు బలపడి నీ తోటి వారిని బలపరచాలి, వెనకబడిన వారిని నీవు మరలా సరహద్దులోకి తీసుకొని రావాలి. దాని కొరకై నా దేవుడు నిన్ను బలపరచును గాక, ఆయన హస్తం నిన్ను బలపరచును గాక, ఆయన హస్తం నీకు తోడుగా ఉండును గాక. ఎప్పుడు మన మాట ఒకరిని ధైర్యపరిచేటట్టు ఉండాలండి. సత్యవాణి కూడా ఏమన్నా అంటే నువ్వు జావరా అని చెప్పాలా, 4 రోజులు బతుకుతాడు. 4 రోజులు బతికేవాడి దగ్గరికి వెళ్ళి అయ్యో అంటే నీ ముందే చస్తాడు. మన వాళ్ళకుండే పెద్ద టాలెంట్ ఏంటంటే ఎవరికన్నా కాలు దెబ్బ తగిలింది అనుకో, ఇంకా కాళ్ళు తీసేసిన వాళ్ళ లిస్టు మొత్తం చెబుతారు. కాలుకి దెబ్బ తగిలింది అనుకో వెళ్ళి ఏమంటారు, ఇట్లాగే అచ్చం ఇంతే మా ఇంటి ఆయనకి ఇక్కడ దాకా తీసేశారుగా, ఇంక ఇంత తక్కువ ఉంటుంది, అసలు ఆయన సంగతి పక్కన పెట్టు, మా ముందుంటే ఇంక నడుములు దాకా తీసేశారుగా. ఇంకొక ఉంటుంది, అసలు ఆయన సంగతి పక్కన పెట్టమ్మా, మా వాళ్ళల్లో మా వాళ్ళకే గుండె దాకా తీసేశారు. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు రాదు సామే. ఆ పడ్డవాడిని లేపేవాడు ఒక్కడున్నాడు, ఆ పడ్డవాడిని ధైర్యపరిచేవాళ్ళు. మీకు అసలు ఇంకా క్లారిటీ ఇవ్వనా వద్దా? అన్నయ్య నేను బాప్తిసం తీసుకుంటాను అన్నయ్య అని వచ్చిందంట ఒక పాప, ఆ కాలేజీలో చదువుకునే పాప. మళ్ళీ మా కాలేజీలో అయిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము, బాప్తిసం తీసుకుంటాను అన్నయ్య అంటే, ఓమాయ్ ఇప్పుడు చెప్పి ఆరాధనలో చెప్పకపోయావా? అరే మైక్ పెట్టు అని మైక్ తీసుకుని, సంగమా ఏనండి రేపు ఆదివారం రోజు బాప్తిసాలు ఉంటాయి, ఎవరన్నా బాప్తిసాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి అని అన్ఎక్స్పెక్టెడ్గా అనౌన్స్మెంట్ చేశాడంటే ఏసన్న గారు. అయిపోయిందా, మరుసటి వారం వస్తే వాక్యం అయిపోయిన తర్వాత ఆ బాప్తిసాలు తీసుకునే వాళ్ళు రండి అని అక్కడికి వెళ్ళి బాప్తిసాల తొట్టి దగ్గరికి వెళ్ళి బాప్తిసాలు తీసుకుంటే ఇంచుమించు 40 మంది దాకా తీసుకున్నారంట. మీకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ అమ్మాయి లేదు, అసలు మొదట అడిగిన అమ్మాయి లేదు. ఏసన్ గారు అనుకున్నాడు, ఒరే అమ్మాయి వచ్చిందే కూర్చుందే ఆరాధనలో నేను చూస్తేనే, ఆయన ఎట్ట పోయింది ఏంటి, సరేలే అనుకున్నాడు. ఆ 40 మందికి ఇచ్చేసాడు, అయిపోయింది. ఆ మరుసటి వారం ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి లైన్లో వచ్చిందంట. వస్తే అన్నమ్మయ్య ఎక్కడికి పోయి తిక్కమొహమా, బాప్తిసం ఇవ్వన్నా అంటే నిన్ను బట్టి నేను అనౌన్స్ చేస్తాను, 40 మంది బాప్తిసం పొందారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఆ పిల్ల బోర్ నేర్చనిందంట. అన్న బాప్తిసం తీసుకుందామని బొట్లో బట్టలు కూడా పెట్టుకొచ్చుకున్నారా అన్న. మరి బొట్లో బట్టలు పెట్టుకొచ్చుకున్నా ఎక్కడికి వెళ్ళా, బడుద్దాయి మొహమా ఎక్కడికి వెళ్ళా అంటే ఆ అమ్మాయి చెప్పిందంట. పాప మా అమ్మాయి సిద్ధపడి వచ్చింది, బాప్తిసం తీసుకుందాం, ఇంకేముంది లోకం, ఏం లోకంలో ఉన్నాం కనుక అన్నీ మనం ఇది కాదు కదా, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభుని ధరించుకుందాం, ప్రభు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు అని తీర్మానం చేసుకొని ఆ పిల్ల పాపం బుట్టలో బట్టలు పెట్టుకొని వచ్చిందంట. వచ్చాడు కూర్చుందంట, పక్కనున్న ఆంటీ అడిగిందంట, ఏంటి నీ బుట్టలో బట్టలు పెట్టుకొచ్చుకున్నావు ఏంటి, నీకెందుకు అంటే సోది అవారాలు ఉంటాయి కొంతమందికి. వచ్చి ఆరాధన చూసుకుని మౌనంగా ప్రార్థన చేసుకుని వెళ్ళరు.
అనరు కానీ అనకూడదు. కానీ కొంతమంది వచ్చి గుట్టుగా బైబిల్ చదువుకుని వాక్యం విని, నాయన ప్రభువానికి స్తోత్రం, వాక్యం ఎలాగ చెప్పావు నాయన, ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నాను నాయన అనే మాట నోట్లో రాదు. వచ్చి కూర్చొని గడ్డం కింద చేయబెట్టుకొని వార సూపులు చూస్తారు. ఆ సూపు పడిందంటే అర్థమైపోవాలి మనకు, అంతే. గడ్డం కింద చేయబెట్టుకుని మొత్తం చూస్తారు. ఇంకా వాళ్ళది ఏం తెచ్చుకుంటే నీకెందుకు? కొంతమందికి ఇదే బుద్ధి. మనం ఏ పని మీద వచ్చామో మన పని మనం చూసుకుని వెళ్దాం అనుకోరండి. వీళ్ళకి పొరుగుంటి పుల్లకూర కావాలి, ఎదురుంటి పులుసు కూర కావాలి. ఇదే బుద్ధి కొంతమందికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో బుట్టలో బట్టలు పెట్టుకొచ్చుకుంది, నీకెందుకు? ఆ అమ్మాయి ఏమన్నా మీ బంధువా, లేకపోతే మీ రక్త సంబంధియా? కాదు కదా. దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డ. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నువ్వు ఏమని ప్రార్థన చేసుకోవాలో నువ్వు ప్రార్థన చేసుకో, తను ఏమని ప్రార్థన చేసుకోవాలి తను ప్రార్థన చేసుకుంటుంది. ఆశలు తీర్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఇద్దరిని ఆశీర్వదిస్తాడు, అంతే కదండి. కొంతమందికి అదిలే. ఈ ఆంటీ అడిగిందంట, ఏంటి బొట్టలో బట్టలు ఏంటంటే, పాప మా అమ్మాయి దాచుకోకుండా ఓపెన్గా చెప్పింది, ఈరోజు నేను వాటేసం తీసుకుంటున్నాను ఆంటీ. ఆంటీకి ఎక్కింది కిక్కు. వెంటనే ఏ పనికి మాలిందానా, నీ వయసు ఎంత, నువ్వెంత? లోకంలో ఎన్ని రుచులు ఉన్నాయో తెలుసా నీకు అసలు? ఈ వయసులో బాటిసమా? పెడ బైబిల్ పట్ల పెడా. చిన్న పసిదాను నువ్వు, ఈ వయసులో నేనే నిలబడలేకపోతున్నా. చూడండి ఎలాంటి మాటలు చూడండి, ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు. అని నేను చెప్పేది నిజం. అయ్యో పశువుడు దేవుడిని నమ్ముకున్నాడే, యవనస్తుడు ప్రభుని నమ్ముకున్నాడే, అయ్యో ఈ బిడ్డలో మార్పు వచ్చిందే, ఇతనిలో ఏదో ఆశ కలిగిందే, కాస్త మనం పురుకొల్పుదాం, ప్రోత్సహిద్దాం, దేవుని సన్నిధిలో నిలబెడదాం, దేవుని మాటలు చెబుదాం, ఇతని అభివృద్ధిని చూద్దాం. అబ్బే అలాంటి ఆశలే ఉండవా? పెడబడవాడా పాపం. ఆ పసిపిల్ల ఏం తెలుసు పాపం, వాళ్ళు ప్రభు ఎరిగిన వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఈ అమ్మాయి చదువుకుంటూ దేవుని మందిరానికి వస్తూ ప్రభుని నమ్ముకుంది, బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాలేజ్ డేస్ అయిపోతున్నాయి, మరలా వెళ్ళిపోతాం మన ఇంటికి, మరలా మనకి అవకాశం దొరకదేమో. బాప్తిసం అంటే మత మార్పిడి కాదు కదా, బాప్తిసం అంటే కులాన్ని మార్చుకోవడం కాదు కదా, బాప్తిసం అంటే క్రీస్తుని ధరించుకోవడం కదా. నేను బాప్తిసం తీసుకుంటే నా దేవుడు అని ఆ బిడ్డ ఆశపడితే ఈ మహాతల్లి ఆర్చిపడేసింది దెబ్బతో. ఈ మహాతల్లికి ఫైర్ ఇంజిన్ కూడా అవసరంలే. ఎంత బగబగబడమండే జ్వాలనైనా నోటి మాటలతోనే ఆర్పేస్తుంది. ఆ అమ్మాయి అన్నతో చెప్తూ ఏడ్చిందంట, ఆ ఆంటీ నన్ను ఇట్లాగ తిట్టింది అన్నయ్య, ఆ ఆంటీ నన్ను గదిమింది అన్నయ్య అంటే అన్నకి కడుపు మండిపోయిందంట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు నా మందిరంలో, నా సన్నిధిలో అంటే, సంఘంలో అంటే ఉంటారు. ఇక్కడేంటి అక్కడేంటి, అమెరికాలోనే ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అన్నకి కడుపు మండి అన్నాడట, కూర్చోక ముదురాంటి పక్కన నువ్వెందుకు కూర్చున్నావు అమ్మాయి అన్నాడట. నాకేం తెలుసు అన్న ముదురుదో లేతదో అంటే అన్న చెప్పాడట, ముఖం చూస్తానే గుర్తుపట్టాలమ్మా. మీరు కూడా ముఖం చూసి గుర్తుపట్టండి, ముదురు బెదరా లేత బెదరా. ఎందుకంటే కొంతమంది నోరు తెరిచారు, నేను చెప్పేది నిజం స్వామి. నోరు తెరిస్తే నోట్లో మంచి మాటలు రావు. ఏంటి కొత్తగా వస్తున్నావా చర్చికి అని స్టార్ట్ చేస్తాడు ఈ ముదురుడు. ఇంకా నీ జీవితాన్ని ఆర్పేస్తాడు. విజయవాడనా? అవునా, ఐసి, ఓకే, మిస్డ్ కాల్ ఒకటి ఇస్తావా అంటాడు, నిన్ను మిస్ చేస్తాడు. ఇక ఆ మిస్డ్ కాల్ ఎక్కడ దాకా వస్తుందంటే 4 లక్షలు అప్పు దాకా వస్తుంది. ఇక 4 లక్షల రూపాయలు అప్పు ఇచ్చావంటే ఇక నీకు బొచ్చే. ఎక్కడ పరిచయం అంటే మరి అది జాగ్రత్తగా ఉండండి నాయన, మీ క్షేమం గురించి చెప్తున్నాను స్వామి. లేకపోతే మీ లచ్చులతో మీ గొడవలతో నాకేంటి చెప్పు, మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా. ఎందుకంటే ఆర్చే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది, నిన్ను ఎదగనీరు, నిన్ను ప్రకాశించనివ్వరు, ఆత్మలో హర్షించనివ్వరు,
ఆత్మలో ఆనందించనివ్వరు. మీకు అర్థమవుతుందా? నిన్ను బలపడనివ్వరు. ఇలాంటివి మనం ఇట్టే గుర్తుపట్టి అక్కడి నుంచి లేచి పక్కకెళ్ళి కూర్చోకపోతే చాలా దెబ్బతినేస్తాం. మనం చాలా దెబ్బతినేస్తాం. నీవు బలపడి నోట్ ఇట్ నీవు బలపడి నీవు అనేకులను బలపరచాలి. నీ మాట అనేకులకు శక్తినివ్వాలి. నీవు అనేకులను సిలువ వైపు ఆకర్షించగలగాలి. నీవు బలపడి, నీవు శక్తి పొంది, నీవు ఆత్మ బలమును అనుభవిస్తూ అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడేటట్లు ఆయన నీ కొరకు బాహు చాపుతాడు. ఆయన దక్షిణ హస్తం చాపుతాడు. ఆయన హస్తం నీకు తోడుంచుతాడు. నిన్ను ఆదుకుంటాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. భీకరమైన కార్యములు చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇంకా నిన్ను బలపరిచి అనేకులను బలపరచువానిగా ఆయన నిన్ను చేస్తాడు. ఆఖరిగా ఇంకొక మాటని చెప్పనవద్దా? అంతే. 44వ కీర్తన 3వ చరణం ఒక్క మాట చదవండి, ముగిచేస్తా. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచు కొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేశాను. ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో మొదటి గడియల్లో నా దేవుడు నీతో చెప్తున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎట్లా అంటే నా దక్షిణ హస్తంతో నీకు విజయమునిచ్చి, నా దక్షిణ హస్తముతో నిన్ను బలపరిచి, నా దక్షిణ హస్తముతో నిన్ను హెచ్చించి, నా దక్షిణ హస్తముతో భీకరమైన కార్యములు చేసి నిన్ను ఆదుకుంటాను. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోండి. మీలో ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు, ప్రభువా ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నాను, సందేహించవద్దు. నేను నిలబడతానో లేదో, ఉంటానో లేదో. ఉండేది నిలబడేది నీ పని కాదు, దేవుని పని. నిన్ను ఆయన నిలబెడతాడు. ఆయన నీకు శక్తినిస్తాడు. తీర్మానం చేసుకోండి. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని చెప్పిన దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థించుకోనండి. విశ్వాసంతో ప్రార్థించుకోనండి. ఈ వాగ్దాన నెరవేర్పుని ఈ సంవత్సరంలో నేను అనుభవించాలి ప్రభువా. ఓ గాడ్ హల్లెలూయా. భీకరమైన కార్యములు చేయు దేవుని హస్తం. ఒకవేళ మనుషుల వలన నీకు మేలు కలగకపోవచ్చు, లేకపోతే రాజుల వలన నీకు మేలు కలగకపోవచ్చు. నీకు శక్తివంతులైన వాళ్ళు, సామంతులైన వాళ్ళు, ఆసాములు, భూసాములైన వాళ్ళు ఎవరో నీకు మేలు చేయకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు. కానీ నా దేవుడు ఆయన తన చేతితో భీకరమైన కార్యములను జరిగిస్తాడు, భీకరమైన కార్యములను చేస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, నీకు విరోధంగా లేచిన వారిని ఆయన వరిగడ్డిని కదా తొక్కినట్లు తొక్కి పడేస్తాడు. భీకరమైన గొప్ప కార్యములు చేస్తాడు. నిన్ను హెచ్చించు దేవుడు, నిన్ను ఘనపరచు దేవుడు, నిన్ను ఉన్నత స్థితికి లేవనెత్తు దేవుడు, కొండ మీద నిన్ను నిలబెట్టు దేవుడు, ఒక దీపముగా ప్రకాశింపచేయువాడు. ఇదిగో ఈ రాత్రి నాయనా నీ వాగ్దానం సజీవమై నాలో క్రియ జరిగించాలి. ప్రార్థన చేసుకోండి. అక్కడే ఎక్కడ
పడి ఉన్నావు అక్కడే. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, హెచ్చింపు లేదు, ఘనత లేదు. ఒకవేళ అలాగే నీరసని క్షీణించిపోతున్నావా? ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరం నీవు నన్ను హెచ్చించబోతున్నావు నాయనా. ఈ సంవత్సరం నన్ను అభివృద్ధి పరచబోతున్నావు నాయనా. నా వ్యాపారంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను. నా చదువుల రంగంలో నన్ను దీవించబోతున్నావు. నా చేతి పని, వ్యాపారం, ఉద్యోగం అన్నింటిలో నన్ను దీవించబోతున్నావు. హెచ్చించువాడా, హెచ్చించువాడా, దీవించువాడా, ఘనపరచువాడా, యేసయ్యా, యేసయ్యా. ఈ వాగ్దానం నా కొరకే, నా కొరకే, నా కొరకే. నేను నీ కొరకు ప్రభువా, నేను నీ కొరకు. నన్ను బలపరచు, నన్ను బలపరచు. నేను బలపరచబడి నేను అనేకులను బలపరచు వ్యక్తిని కావాలి. నేను అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడాలి. నేను అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. నన్ను బలపరచు. నా ప్రియ సహోదరులారా, నా దేవుని హస్తం నీకు విజయమునిస్తుంది. నా దేవుని హస్తం నిన్ను విజయ పదములో నడిపిస్తుంది. నా దేవుని హస్తం నిన్ను సాక్షిగా నిలిచే ఒక విజయ పదములో స్థిరపరుస్తుంది. ప్రభువా, నా చేతిని పట్టుకొని నడిపించమని కోరుకోండి. ఓ గాడ్, నన్ను బలపరచు యేసయ్యా. నేను నీ కొరకు జీవితును. చెప్తారా? యేసయ్యతో చెప్తారా మాట? నన్ను బలపరచు. ఓ ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నను నీ కొరకే ఇలా జీవితును. నన్ను బలపరచు యేసయ్యా. నీ కొరకు జీవితును. ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నను నీ కొరకే ఇలా జీవితును. నన్ను బలపరచు యేసయ్యా. ఆమేన్.
ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను నీ కొరకే నన్ను బలపరచు నేస్తమా నీ కొరకు జీవితును హెచ్చించువాడవు నీవనే చేరితిని నీ చెంతకు నడిపించువాడవు నీవనే చేరితిని నీ సన్నిధి చేరితిని విరిగిన మనస్సుతో చేరితిని నీ సన్నిధి విరిగిన మనస్సుతో నలిగిన బ్రతుకుతో నన్ను బలపరచు నీ కొరకు జీవితును నన్ను బలపరచు నేస్తమా నే హర్షించి పాడేదా ఎన్నాళ్ళు నే బ్రతికి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును భీకరమైన వాటిని జరిగించు నిన్ను హెచ్చించుచు నిన్ను బలపరచుచు నీకు విజయమునిచ్చు నా హస్తం చాపిని నాదుకుంటాను అందరూ అలాగే చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకోండి మీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి వాగ్దానపూర్వకంగా మీరు మాతో మాట్లాడినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మమ్మల్ని ఆదుకుంటానని మాకు అభయం ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రం. నీతి అను నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకోవడానికి మాతో పాటు ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన గొప్ప దేవ, మా మనస్సు ఎరిగిన మహారాజా, మనుషులు ఎవరు మమ్మల్ని ఆదుకోలేరని మీరు ఎరిగి మా కొరకై ప్రభువా మీరు అభయాన్నిచ్చి వాగ్దానం చేసి ఈ ఉదయకాలమున ఈ వేకువజామున మా హృదయాలను తెప్పరిల చేసినందుకై, సంతోషముతో నింపినందుకై, మా గుండెలలో గొప్ప ధైర్యాన్ని పుట్టించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, భీకరమైనటువంటి కార్యములను జరిగిస్తూ మమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మాకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఆదుకుంటానని సెలవిచ్చావు తండ్రి. ఇంతవరకు ప్రభువా ఎన్నో విషయాల్లో ఒక గొప్ప కార్యాలు మేము చూడలేకపోతున్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మా పక్షంగా మీరు నిలిచి భీకర కార్యాలు చేయబోతున్నందుకై నీకు స్తోత్రం. బలహీనులైనటువంటి మమ్మల్ందరినీ
ఆదుకొని బలపరుచున్నందుకై మేము బలపరచబడటం మాత్రమే కాదు, మా వలన అనేకులు బలపరచబడేటట్లుగా మీరు చేయబోతున్నందుకు స్తోత్రములు ప్రభువా. దీని స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఆదుకొని హెచ్చించి ఉన్నత శిఖరాలకి ఈ సంవత్సరం మీరు ఎక్కించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరాల్లో ఎన్నో విషయాల్లో ప్రభా ఓడిపోయి ప్రభా తండ్రి నీకు స్తోత్రం, విజయాన్ని పొందలేని స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా విజయ శిఖరాలు ఎక్కించబోతున్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటల్ని మేము విశ్వసిస్తున్నాం తండ్రి, ఈ వాగ్దానాన్ని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. మా చేయి పట్టుకొని మీరు నడిపించబోతున్నందుకు ఆయనకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా నూతనమైన కృపలతో నింపబడి, విస్తారమైన కృపతో మేము నింపబడి మీ కొరకు సాక్షులుగా పత్రికలముగా బ్రతకడానికి, నమ్మకమైన వ్యక్తులుగా జీవించడానికి, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ బ్రతకడానికి, ఈ ప్రారంభములో పొందుకున్న ఈ సంతోషం ఈ సంవత్సరం ఆఖరి వరకు మమ్మల్ని విడిచి వెళ్లకుండా మాతో ఉండేటట్లుగా మీరు ఆశీర్వదించబోతున్నందుకు ఆయనకి స్తోత్రం. నైనా వేల మంది ప్రజలు నీ సన్నిధిలో నిలిచి ఉన్నారు, నీ వైపు చేతులెత్తారు. నీ బిడ్డలు మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి, ప్రయాణాల్లో కాపుదలను గ్రహించండి, ఆర్థిక సమృద్ధినివ్వండి, మనసుకు నెమ్మదిని దయచేయండి, హృదయాల్లో ఆనందాన్ని పుట్టించండి. నైనా నిత్యము నిన్ను సేవిస్తూ, నిన్ను సన్నుతిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ నీకు మహిమకరంగా బ్రతకడానికి కృపనివ్వండి. నీ కుమారుని కూడా ఇంతవరకు బలపరిచి వాడుకున్నారు. ఈ సంవత్సరం అంతయు నీ బలమైన బాహుకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ నామం నీ బిడ్డ ద్వారా మహిమపరచబడునుగాక. భీకరమైన కార్యాలు నీ కుమారుని ద్వారా మీరు చేయబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీ సన్నిధి కటాక్షం మాతో కూడా ఉంచి ఈ కూడికను మహిమకరంగా జరిగించినందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృపాక్షేమాలతో నిబిడలు తిరిగి వెళ్ళినట్లు దీవించమని సమస్త ఘనత మహిమా ప్రభావములికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామం నడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును కాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. సరే వినండి వినండి, కదలద్దు కదలద్దు, వినండి, చెప్పేది వినండి. నేను చెప్తాను, మీ అందరికి ప్రార్థన చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. చెప్పేది వినండి. శుక్రవారం, ఈరోజు ఏ వారం? సోమవారం. చెప్పేది నోయా. శుక్రవారం రోజున అంటే 5వ తేదీ మనకు విజయవాడకి మంగళగిరికి మధ్యలో కుంచెనపల్లి అనే ఊరుంది. చిన్నగా మంగళగిరికి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కుంచెనపల్లి. ఆ కుంచెనపల్లికి వెళ్ళే రోడ్లో అంటే మెయిన్ రోడ్డు బైపాస్ రోడ్డు కొంచెం లోపలికి ఉంటుంది. వైఎస్ఆర్ బొమ్మ దగ్గర ఒక విశాలమైన గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఈ సంవత్సరానికి మొట్టమొదటి మీటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరానికి మొదటి సభ 5వ తేదీ సాయంకాలం 6 గంటలకి మంగళగిరికి విజయవాడకి మధ్య కుంచెనపల్లి. గుర్తుపెట్టుకోండి, ఏ ఊరు? మళ్ళీ చెప్పండి. మీకు కుంచెనపల్లి గుర్తు రాకపోతే కుంగుడుకాయలు ఉన్నాయి, కుంకుళ్ళు అవి గుర్తుపెట్టుకోండి. కుంకుళ్ళు కుంచెనపల్లి. ఆ కుంచెనపల్లికి వెళ్ళే, ఆ ఊరికి వెళ్ళే దారిలో వైఎస్ఆర్ బొమ్మ దగ్గర. ఓకే, 5వ తేదీ రాత్రి తప్పనిసరిగా మీరందరూ పాలు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు పాంప్లెట్ ఇచ్చుంటారు, తీసుకున్నారా? రైట్. ఆ పాంప్లెట్ దగ్గర పెట్టుకొని తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మొదటి కూడిక గనుక బహిరంగ సభకి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇకపోతే 7వ తేదీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. 9వ తేదీ ఈ తెనాల దగ్గర తెనాలకిల్ల రోడ్లో చిలువూరు అని ఉంటుంది, చిలువూరు. ఆ చిలువూరులో 9వ తారీఖున సువార్త కూడిక.
ఇక 10వ తేదీ జగ్గైపేట, 12వ తేదీ మైలవరం, 15వ తేదీ ప్రకాష్ నగర్ దగ్గర కండ్రిగా, 17వ తేదీ మూలపాడు, 18 అశ్వరావుపేట, 24 కోదాడ, 25 మధిర. ఈ నెలలో జరిగే కూడికలు ప్రాముఖ్యమైన కూడికలు ఇవి. మీరు గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా పాలు పొందండి. 5వ తేదీ మాత్రం మొదటి కూడిక కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి నీరసంగా ఉన్న గట్టిగా చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. సరే, ప్రార్థన చేయించుకునే వాళ్ళు నెమ్మదిగా ప్రార్థన చేయించుకోండి. అందరికి ప్రార్థన చేస్తే ఇబ్బంది ఏం లేదు. తెల్లారిపోయినా పర్లే, ఇక ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత బాప్తిసాల కొరకు సిద్ధపడిన వాళ్ళు బాప్తిసాల తొట్టి దగ్గర